శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మన వీడియోలో కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. కుంభరాశి వారి యొక్క జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. మరి ఆ తప్పులు ఏమిటి, ఆ తప్పులకు పరిష్కారం ఏమిటి తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా కుంభరాశి వారి గురించి మాట్లాడినట్లయితే గనక వీరికి చాలా వరకు కూడాను అన్ని రాశులు అనుకూలంగా ఉండవండి. కొన్ని రాశులు అనుకూలంగా ఉంటాయి. ఇంకొన్ని రాశుల రీత్యా మనము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని రాశుల నుండి కొన్ని బాధలు తప్పవు అనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క గుణగణాలు చాలా మంచిగా ఉంటాయి. వీరి ఆరోగ్య రీత్యా చాలా వరకు కూడాను జాగ్రత్తలు పాటిస్తారు, చూసుకుంటారో. ఎంత జాగ్రత్తలు పాటించినప్పటికీ అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు తప్పవని చెప్పాలి. ఈ కుంభరాశి వారి జాతకులకు అవి ఎక్కువగా కాకపోయినా వచ్చి వెంటనే తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య రీత్యా కాస్త జాగ్రత్త వహించడం మంచిదే. అంతేకాకుండా వీరు ఎవరినైనా నా అనుకుంటే గనక అలాంటి వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ వారి నుంచి ఏదైనా తప్పు జరిగినట్లయితే గనక లేదా వారి కోసం చెయ్యనటువంటివి జరిగినా కూడాను వీరు అసలు సహించలేకపోతారో. అలాంటప్పుడు ఎవరైతే మోసం చేస్తారో వారి యొక్క మొహం కూడా చూడరు. వీరు ఎవరైతే కుంభరాశి వారి జాతకులు ఉన్నారో వారు ప్రతి ఒక్కరిని నా అని అనుకుంటారో, ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారో, ప్రతిదీ కూడాను ప్రతి ఒక్కరితో పంచుకుంటూ ఉంటారో. వీరికి నా అని అనుకోవడం తప్ప వేరే ఇంకేమీ తెలియదండి. గుడ్డిగా నమ్ముతారో. అలా అనుకోవడం రీత్యానే వారి ద్వారానే మోసగించబడతారో. నా అని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారే కుంభరాశి వారి యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారి జాతకులు ఎప్పుడూ కూడాను ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ యొక్క 4 ప్రధాన కారణాల రీత్యా ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటిని చేయకుండా చూస్తే గనక ఖచ్చితంగా మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిష్కారాలు కూడా పాటించడం ద్వారా మీ యొక్క జీవితం అనేది బాగుంటుంది అని చెప్పొచ్చు కుంభరాశి వారికి. మరి ఇక ఆ 4 తప్పులు మీరు చేసినవి ఏమిటో చూస్తే గనక కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది మీకు లేనప్పటికీ కూడాను ఎంతైనా సరే ఇంకా పని చేస్తూనే ఉంటారు. అరే దీనికి తగ్గ ప్రతిఫలితం రాలేదు అని అక్కడితో ఆగిపోరు. ఏమో చేస్తే ఇంకా ఫలితం వస్తుందేమో అని చేస్తూ ఉంటే రావచ్చేమో అంటూ ఇంకా కష్టపడుతూ ఉంటారు. ఆ యొక్క పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పటికైనా సరే పని చేసుకుంటూ వెళ్తున్నారు అని అనిపించినప్పటికీ దానికి తగ్గ ప్రతిఫలితం అనేది ఎప్పటికీ రాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఏమిటంటే గనక ఏదైనా ఫలితం కలగకపోతే గనక అది అక్కడితోనే విడిచిపెట్టండి. అటువంటి సమయంలో దేవత ఆరాధన చేయండి, మరల ప్రయత్నించండి. ఖచ్చితంగా అనుకూలంగా జరుగుతుంది. ఇక కుంభరాశి వారి జాతకులు డబ్బు సంపాదన బాగుంటుంది. కానీ వీరికి ఏదైతే డబ్బు సంపాదిస్తారో అది వీరి వద్ద అస్సలు నిలబడదు. ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. వీరు తెలిసి కూడాను ఇలా చేయరండి. తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక రకమైన అనవసరపు ఖర్చులను చాలా ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే గనక డబ్బును మాత్రము చాలా వరకు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అప్పుడే మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవడం ద్వారా డబ్బుని నిలకడగా ఉంచుకోవచ్చని చెప్పడం జరుగుతోంది. ఏదైనా ఒక పని మీరు చేయాలి అనుకున్నప్పుడు ఆ యొక్క పనిని చెయ్యొచ్చులే, మొదలు పెట్టొచ్చులే అనేటటువంటి ధ్యాసలో ఉండిపోతూ ఉంటారు. రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, ఒక 5 నిమిషాలు అయ్యాక మొదలు పెడదాంలే, 5 నిమిషాలు అయ్యాక లెగుద్దాంలే, ఇలాంటివి చెప్తూ ఉంటారు. మీరు ఇలా పనులను దాటేసుకుంటూ వెళ్లిపోవడం ద్వారా తర్వాత ఆ పని చేయకుండానే అయిపోతూ ఉంటుంది. ఇలా
పూర్తి చేయకపోవడం రీత్యా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని అయినా వెంటనే చేయాలి అని ఉంటే గనక వెంటనే మొదలు పెట్టడం చాలా మంచిది. అలా కాకుండా తర్వాత చేయొచ్చులే అని అనుకోవడం కూడాను మీరు చేసే ఒక ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తప్పును కూడాను చేయడం మానివేస్తే గనక మీరు ఖచ్చితంగా అనుకున్న కార్యక్రమాల్లో సక్రమంగా జరుగుతాయని చెప్పుకోవచ్చును. మీ స్నేహితులు, సన్నిహితులు, ఇంకా బంధుమిత్రులు, ఇంట్లోని వారు, లేదంటే గనక భర్తకు భార్య లేదా భార్యకు భర్త, ఇలాంటి వారు లేదా పిల్లలు కావచ్చు. ఇలా ఎవరైతే ఉన్నారో మీ యొక్క తరపున వారి వైపు నుంచి కూడాను మీకు కాస్త ఇబ్బందులు ఉండబోతున్నాయి. వారితో కొన్ని గొడవలు, మనస్పర్ధలు కూడా రాబోతున్నాయి. కావున వీలైనంత వరకు కూడా కుంభరాశి వారి జాతకులు కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం రీత్యా మీ యొక్క రిలేషన్స్ ని భద్రపరుచుకోగలుగుతారు. లేకపోతే గనక వాటికి దూరం కావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోండి. మాటలు కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరినైతే నా అనుకుంటారో అలాంటి వారికి కాకుండా ఎవరైనా మీరు తెలియనప్పటికీ కూడాను మామూలుగా తెలిసిన అటువంటి వారికి ఏదైనా సమస్య ఉంది అని తెలిస్తే గనక వెంటనే సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తారు. సో ఇలా చేయడం రీత్యా కూడాను వారి యొక్క సమస్య తొలగిపోతుంది. కానీ ఏమిటంటే కుంభరాశి వారి జాతకులకు అప్పుడే సమస్య అనేది మొదలవుతుంది. కాబట్టి ఎవరికి పడితే వారికి సహాయాన్ని చేయడం అనేది ఇక మానుకోండి. అంత మంచిది కాదు. సహాయం చెయ్యండి, కానీ వారి గొడవల్లో కూడా మీరు తలదూర్చి వారికి సర్దుబాటు చేయడం అనేది అస్సలు మీకు కలిసి రాని విషయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇది చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారో, అమ్మయ్య ఇది తీరిపోయింది, పరిష్కరించేసుకున్నాను అని అనుకునే లోపే మరలా ఇంకొక కొత్త సమస్య అనేది మీకు ఉద్భవిస్తూ ఉంటుంది, ఎదురవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. దేవత ఆరాధన ఎక్కువగా చేయడం మంచిది. అంతేకాకుండా ఎవరైతే తెలిసిన వారు ఉంటారో, నా అని అనుకునేవారు ఉంటారో, బంధుమిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంట్లోని వారు కూడా కావచ్చు, అయిన వారు కావచ్చు, తోడు ఉండేవారు కావచ్చు, ఎప్పుడు మీతోనే ఉండేవారు కావచ్చు, మీతో మంచిగా ఉన్నట్లు నటిస్తున్నవారు, వీరి వలనే వీరి యొక్క నాశనం అనేది జరగబోతుంది. ఎందుకు అన్నట్లయితే గనక వారే మిమ్మల్ని ఇబ్బందులు, ఇరకాటంలో నెట్టేయబోతున్నారు. కాబట్టి మీరు ఏమిటంటే గనక వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా వీరికి ఏదైనా ఒక విషయం అనిపించింది అంటే గనక మీ వరకే ఉంచుకోండి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చెప్పడం అనేది మానివేయండి. మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క పనిని మీరు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు చేయకముందే చేస్తూ ఉండగానే ప్రతి ఒక్కరితో ఈ యొక్క పనిని చెప్పడం రీత్యా వారు ఆ యొక్క పని జరగకుండా చేయడం రీత్యా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారే మీ నాశనం కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు చేయబోయే ఏ పని అయినా కూడా ప్రతి ఒక్కరితో చెప్పడం అనేది ఇక ఇప్పటి నుంచి మానివేయండి. ఏదైనా పని పూర్తయ్యాక చెప్పడం అనేది చాలా మంచిది. అడగకుండానే చెప్పడం అనేది అస్సలు మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఈ యొక్క పనులను మానుకుంటే మంచిది. కుంభరాశి వారి జాతకులు ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క మంచి, పక్క వారి యొక్క మంచి కోరుకుంటూ ఉంటారు. ఎవరిని బాధించలేరు, బాధించరు కూడాను. ముఖ్యంగా కుంభరాశి వారు వీరు ఆడవారిని ఎక్కువగా గౌరవించాల్సి ఉంది. వీరు కన్న తల్లి కావచ్చు, లేదా చెల్లి, లేదా అక్క, ధర్మ పత్ని కావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఆడవారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీరికి తెలియని స్త్రీ ఎవరైనా, అసలు భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి స్త్రీని అయినా సరే కుంభరాశి వారి జాతకులు వారితో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. వారిని గౌరవించాల్సి ఉంటుంది. మనం గనక మన పురాణాల్లో చూస్తే గనక ఆడవారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అనేది ఇచ్చారు, ఇప్పటికీ ఉంది. ఇలా దేవుళ్లలో చూసినట్లయితే శివపార్వతులు, రాధాకృష్ణులు, లక్ష్మీ నారాయణులు, ఇలా ఆడవారి యొక్క పేర్లు కూడా కలిసే ఉంటాయి. కాబట్టి ఆడవారిని మీరు ఎప్పటికీ కూడా గౌరవిస్తూనే ఉండాలి. దానివల్ల మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా జంతువులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ వైపు నుంచి వారికి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవడం రీత్యా కూడా కావచ్చును. ఇలా చేయాలి. ఇప్పటి నుంచి కుంభరాశి వారి జాతకుల యొక్క నాశనానికి కలిగినటువంటి ప్రధాన కారణాలు ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. మరి ఇవన్నీ మార్చుకోవాలి. మీ తలరాత మారాలి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అనుకున్నా మరి ముఖ్యంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం పరిష్కారాల గురించి మాట్లాడుకోబోతున్నాము. పరిహారాల విషయానికి వస్తే గనక సూర్యాస్తమయం తర్వాత కుంభరాశి వారి జాతకులు పాలు, పసుపు, ఉప్పు,
ఆవ నూనె, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇటువంటివి ఎవ్వరికి కూడాను మీ స్వహస్తాలతో ఇవ్వదు. అలాగే మీరు కూడా తీసుకోవద్దు. ఇలా చేస్తే గనక మీకు చాలా వరకు ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడమే ప్రయత్నించండి. ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఇంకా ఉదయం లేచిన తర్వాత కుంభరాశి వారి జాతకులు కాలు భూమి మీద పెట్టక మునుపే లేచి మీ యొక్క అరిచేతులను చూసుకోండి. అలా మొహానికి అద్దుకోండి. ఇక ఆ తర్వాత నమస్కరించుకుని లక్ష్మీదేవికి, భూదేవికి నమస్కరించుకోండి. ఇక ఆ తర్వాత కుదిరినట్లయితే గనక గాయత్రి మంత్రాన్ని 5 సార్లు అనుకోండి. ఇక ఆ తర్వాత మీరు ఏమిటంటే భూమి మీద కాళ్లు పెట్టండి. అప్పుడు లేవండి. ఇలా లేస్తే గనక మీకు అంతా మంచి కలుగుతుంది. మీకు రోజు ఏదైతే గడుస్తూ ఉంటుందో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా మీరు ఏమిటంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే మీకు ధన ప్రాప్తి కావాలి అనుకుంటే గనక ఈ యొక్క పరిష్కారం తప్పక చేయండి. మీరు బయట నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు, ఆడవారు అయినా మగవారు అయినా ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో అసలు వెళ్ళదు. ఏదో ఒకటి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఏమిటంటే ఏది కుదిరితే అది, మీరు కుదిరితే డబ్బు, లేకపోతే గనక 1 రూపాయి చాక్లెట్ అయినా తీసుకొని వెళ్తే గనక చాలా మంచిది. చాక్లెట్ కొనడానికి కూడా మీ వద్ద డబ్బు లేదు అని అనుకుంటే గనక కనీసం చెట్టు ఆకులు అయినా సరే తీసుకొని ఇంట్లోకి వెళ్లడం అనేది ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. మీకు ధన ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇంకా అభివృద్ధి కూడా కలుగుతుంది. మరియు మీరు ఏదైనా ముందు తినేటప్పుడు దాన్ని కాకికి పెట్టండి. ఇలా పెట్టడం రీత్యా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకు పెట్టండి. గోమాతకు కూడా ఈ విధంగా పెట్టడం రీత్యా మనకు మంచి కలుగుతుంది. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. మీరు ఇలాగా గోవుకు తినిపించి ఆ తర్వాత మీరు స్వీకరిస్తే గనక చాలా మంచిది. ప్రతిరోజు కూడా కుంభరాశి వారి జాతకులు ఈ మంత్రాన్ని జపించడం రీత్యా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతాయి. ఆ యొక్క మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. కుంభరాశి వారి జాతకులు నిత్యం పాటించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపించడం రీత్యా కుంభరాశి వారికి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.